భేటీ కావడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అలాగే దానికి కావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ రోజు కూడా ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడపనున్నారు. ప్రధాని మోదీతో అలాగే నిర్మలా సీతారామన్, అమిత్ షాతో కూడా కలిసి ఆయన ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులకు సంబంధించి కూడా పలు అంశాలపైన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్ చూస్తే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక చేయూత తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు జలశక్తి మంత్రి సీఎం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు. ఇక లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రమశక్తి భవన్ లో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావుతో కలిసి సీఎం ఆయనతో సమావేశమయ్యారు. పోలవరంపై సుమారు 50 నిమిషాలు కూలంకషంగా చర్చించారు. 2014-19 మధ్య ప్రాజెక్టును 70% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2025 కల్లా ప్రాజెక్టు పూర్తవ్వడానికి ఆస్కారం ఉండేదన్నారు. అయితే 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో తీరని నష్టం జరిగిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం హెచ్చరించినా వినకుండా గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్లిందని చంద్రబాబు ఆరోపించారు. కాంట్రాక్టర్ను మార్చడం వల్లే పనుల్లో జాప్యం జరిగింది అన్నారు. 13 నెలల కాలం పనులు చేయకపోవడం వల్ల ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాలేదని, దీంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అన్నారు. ఇక ఐఐటి నిపుణులు కాగ్ ఇచ్చిన నివేదికలోనూ ఇదే చెప్పారని అన్నారు. పాత ఏజెన్సీని కొనసాగించి ఉంటే 2019 జూన్ నుంచి జూలై నాటికి ఎగువ కాఫర్ డ్యాం పూర్తయ్యేదని, ఈసారి ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తున్నాము అని అన్నారు. గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించిన సంస్థకే కొత్త వాల్ బాధ్యతలు అప్పగించాలి అని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఒకే ఏజెన్సీ ఉంటే నిర్మాణంపై బాధ్యత ఉంటుంది అనేది తమ అభిప్రాయమని, ప్రాజెక్టు నాణ్యత, భద్రతా విషయంలో ఇబ్బంది రాదు అన్నారు. ఇవాళ ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులతో పాటు అమరావతికి కేంద్రం కేటాయించిన 15,000 కోట్లపై చర్చించనున్నారు. మరోవైపు ఐఐటి మద్రాస్కు 228 కోట్లు భారీ విరాళం ఇచ్చిన తెలుగు తేజం కృష్ణ చివుకలను సీఎం చంద్రబాబు అభినందించారు. ఇక ఆ చివుకుల గురించి టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిసెట్టి అప్పలనాయుడు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ప్రకటనల అమలు గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, జలశక్తి మంత్రులను కలవటానికి ఢిల్లీకి వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నిన్న జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సాయం గురించి కూడా చర్చించారు. ఈ సమావేశంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై స్పష్టత ఒక విధంగా అయితే వచ్చిందని చెప్పొచ్చు. 2022లో పాత డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు చేసినప్పుడు 29,000 క్యూబిక్ మీటర్ల పని 390 కోట్లకు అప్పచెప్పారు. ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలంటే ఆ పని 73,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఆ మేరకు పని విలువ కూడా దాదాపు 1000 కోట్లు పెరుగుతుంది. తాజాగా విదేశీ నిపుణుల బృందం చర్చలు, సిఫార్సుల నేపథ్యంలో డిజైన్లు మారే అవకాశం కూడా ఉంది. ఆ పరిణామాల తర్వాత ఈ యొక్క పని పరిమాణం ఎంత మేరకు పెరుగుతుందో చూడాలి. మరోపక్క రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం పూర్తయిన తర్వాత ఒప్పందం కుదుర్చుకునే సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో గోదావరి గర్భంలో 100 మీటర్ల లోతు నుంచి ఈ పని చేసినటువంటి అనుభవం ఉన్న వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆ పని చేపట్టాలని మెగా సంస్థకు జలవనరుల శాఖ షరతు పెట్టబోతున్నట్లుగా ఉన్నతాధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోపక్క ఏదైతే సమయం, డబ్బు ఆదా కోసం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పాత కాంట్రాక్టర్కి ఇవ్వాలని కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో సిఆర్ పాటిల్తో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విలేకరులతో మాట్లాడుతూ
పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, సిడబ్ల్యూసీ, సిపిఐ అధికారులతో గంటకు పైగా చర్చించారు. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు డిజైన్లు ఆమోదించి ఆ తర్వాత ఆ మేరకు ముందుకెళ్లాలని కూడా నిర్ణయించాం. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పాత వారితోనే కొనసాగించడం, అదేవిధంగా కొత్తగా టెండర్లు పిలవటం అన్నదానిపైన చర్చించినప్పుడు అధికారులంతా కూడా పాత వారితోనే చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ యొక్క సీజన్ కొత్తగా టెండర్లు పిలవటం, మళ్ళీ కొత్తగా కాంట్రాక్టర్ ని నియమించాలంటే టైం పడుతుంది కాబట్టి పాత వారిని కొనసాగించాలని కేంద్రం చూసినప్పుడు అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ, అదేవిధంగా 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళైతే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ను కూడా ఈ రోజు కలిసే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి సిఆర్ పాటిల్ తో జరిగినటువంటి సమావేశంలో ఇటు మంత్రులు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, తమిళసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ కలిసేటి అప్పనాయుడు వీళ్ళంతా కూడా ఈ రోజు ప్రధాని మోదీతో కూడా 4 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీగా పోతున్నారు.